ది 100 2 hours 15 minutes రన్ టైమ్ తో మొగలి రేకుల ఫేమ్ ఆర్కే నాయుడు గారి హీరోగా వచ్చిన సినిమా ఇది. మూల కథ కూడా ఆయనే అని వచ్చింది టైటిల్స్ టైంలో. ఇక ట్రిపుల్ ఏ సినిమాస్ లో ప్రీమియర్ చూడడం జరిగింది నిన్న. నిజం చెప్తున్నా నేనైతే అసలు ఏముంటుందిలే, చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నారు, ఏదో తీసేసి ఉంటారు అనుకుని ధీమాగానే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే కూర్చున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అయ్యేసరికి సాటిస్ఫైయింగ్ అనిపించిందండి. చివరి 40 minutes ఇంకా ఇంటర్వెల్ కి ముందు ఒక 30 minutes ఇది చాలా బాగుంది. మిగతాదంతా ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఒకసారి డిఫరెంట్ గా చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. మంచి సినిమా తీయాలి అనే ఎఫర్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. టెంప్లెట్ అయితే ఎన్నో క్రైమ్ సినిమాలో చూసినట్టు ఒక క్రైమ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎవరో ఒక విలనో మిస్టరీ రివీల్ చేయడం, క్లైమాక్స్ ఎండింగ్ ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. ఇంకా ఒక్క 2 చోట్ల సెకండ్ హాఫ్ లో నాకైతే ఇలా రియాలిటీలో పాసిబుల్ అయినా అనిపించింది. కానీ ఆ సీన్స్ ఇంకా ఐపీఎస్ విక్రాంత్ గా మంచి ఫిజిక్ తో ఫిట్ అయిన హీరో ప్రెజెన్స్, కొన్ని థ్రిల్స్ ఎక్కువ అనేలా కాకుండా ఎక్కువ ఎంగేజింగ్ మూమెంట్స్, ఇవి సినిమా మొత్తం అయ్యేసరికి బానే ఉంది మూవీ అనిపించింది. కేర్లెస్ గా ఏది పడితే అది కాకుండా సిన్సియర్ గా డిఫరెంట్ గా నెరేట్ చేద్దాం అనుకుని తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని చోట్ల మరీ స్కిన్ షో ఏముండదు కానీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ దగ్గర బూత్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కు ముందు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కు ముందు ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొందరు ఇళ్లలో బంగారం దొంగతనం జరుగుతుంటుంది. మరోవైపు స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. అప్పుడే ఐపీఎస్ గా ప్రొబేషన్ పీరియడ్ ని ఫినిష్ చేసిన హీరో ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు, ఈ దొంగతనాల వెనుక కారణం ఏంటి, ఏ రోజున జరుగుతున్న ఇందులో మరొక మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హైట్ ఏమో గానీ హీరో ఆర్కే నాయుడు గారి కట్అవుట్ మాత్రం అదిరిందండి. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్ వచ్చింది. పర్ఫెక్ట్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ అనే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక హీరోయిన్ కి రోల్ ఉంది. ఇంకా విష్ణుప్రియ గారికి కూడా షైన్ అవుతారు. అండ్ సంజయ్ బాలకృష్ణ గారు కూడా కొంచెం కనిపిస్తారు. ఇక చివరి 40 minutes ఇంటర్వెల్ కి ముందు ఒక 30 minutes ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అండ్ రివీల్ చేసే విషయాలు ఎంగేజింగ్ గా ఉన్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో పుష్పలో ఉన్న ఒక యాక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి బీజిఎం అండ్ సాంగ్స్ బై యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఇంకా సినిమాలో మరొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఆయన మ్యూజిక్ వల్లే మూవీ ఇంకా ఎలివేట్ అయింది. స్టార్టింగ్ లో ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గర ఫైట్, ఇంకా క్లైమాక్స్, ఈ 2 చోట్ల మ్యూజిక్ భలే అనిపించింది. సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మరీ హైలైట్ అని అనిపించలేదు కానీ అలానే బాగాలేదని కూడా చెప్పలేను. ఐటీ కంపెనీలో తీసినంతా బాగుంది. మిగతా చోట్ల మరి కొన్ని లో ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల ఏమో బానే ఉంది కానీ ఎక్సలెంట్ అనేంతలా ఏం అనిపించలేదు. బట్ ఈ సినిమా వరకు ఓకే, బానే ఉంది. మైనస్ పాయింట్స్. ఏ రోజున జరుగుతున్నాయి అనే పాయింట్ ని ఒక లాజిక్ చెప్తారు ఫస్ట్ హాఫ్ లో, దాన్ని ఇంకొంచెం హైలైట్ చేసి ఉండాల్సింది. అలాగే అక్కర్లేని సీన్ ఏం రాదు, అలాగే అవన్నీ అక్కర్లేనివి కాదు అని తర్వాత అర్థం అవుతుంది. సో స్టార్టింగ్ లో కొంచెం కొన్ని హీరోయిన్ సీన్స్, హీరో ఫ్రెండ్, ఇంకోవైపు ఎమ్మెల్యే దగ్గర ఫైట్, ఇలా కొంచెం అది కొంచెం ఇది అన్నట్టు వెళ్తుంది. ఇంటర్వెల్ కి ఒక 30 minutes నుండి కంప్లీట్ గా ఎంగేజింగ్ గా మారింది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఆ లవ్ సాంగ్ అక్కర్లేదు అనిపించింది. హీరోయిన్ రోల్ ని స్టోరీతో పాటు ఇంక్లూడ్ చేసినప్పటికీ అక్కడ ఫ్లో కి డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. ఎమోషనల్ కనెక్టివిటీ కోసం పెట్టారు అని తెలుస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకుంటే ఇంకా బాగుండు. ఆ కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో బాగా సూట్ అయింది. మిగతా చోట్ల అంత అట్రాక్టివ్ గా లేదనిపించింది. ఆ రోజు రాత్రి వచ్చింది వీళ్ళు కాదు అంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ డౌట్ లాస్ట్ వరకు ఉండేది. అండర్ ఎక్స్ప్లోర్డ్ అనేది చెప్పాలి, కానీ చివరిలో కన్ఫర్మ్ అయింది అసలు అక్కడ ఏం జరిగిందో అని. అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, రివీల్ చేశారా నాకు తెలియలేదు అని. ఒక థ్రిల్లర్ కి కావాల్సిన సస్పెన్స్ ఇందులో కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సస్పెన్స్ అని అనిపించలేదు. అంటే ఇమీడియట్ గా ఏదో ఒకటి చేద్దాం అనే ఫీల్ మిస్ అయింది కొన్ని చోట్ల. చిన్న చిన్న లాజిక్స్ లైక్ లాస్ట్ లో కెమెరాలో చూసిన వెంటనే విలన్ యాక్షన్ తీసుకోకపోవడం, ఇలాంటివి లిబర్టీస్ అనుకోవడమే. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంచెం మధ్యలో అటు ఇటు అయినా కానీ మంచిగానే ఫ్లో లో డీటెయిలింగ్ అంతా బాగానే క్రాఫ్ట్ చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఈ ది 100 మూవీలో తీసుకున్న కేర్ లో కొంచెం కూడా తీసుకోవట్లేదు. అలా చూస్తే ఈ సినిమా చాలా బెటర్, సిన్సియర్ గానే అనిపించింది మూవీ. డెఫినెట్ గా ఒకసారి చూడొచ్చు. డీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.